హస్త నిక్షేపణం. ఎన్ని రకాల హస్త నిక్షేపణం? మృతుల పునరుత్థానం, నిత్యమని తీర్పు. వీటిని గురించి మనం తెలుసుకోవాలండి. అవి తెలుసుకొని అప్పుడు అభిషేకం కొరకు సిద్ధపడినప్పుడు, అవేవి లేకుండానే కనపడిన ప్రతోడు అది న్యాయమా? అలాగని నేను నిన్ను తృణీకరించడం లేదు సుమండి. ఒక క్రమం ఉందని చెప్తున్నాను. అభిషేకం పొందుకోవడానికి ఒక పద్ధతి ఉందని తెలియజేస్తున్నాను. ఆ క్రమాన్ని నువ్వు పాటించకుండా అభిషేకాన్ని నువ్వు పొందుకోలేవని లేఖనాల సాక్షిగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. అభిషేకాన్ని పొందుకోవడం ఒక మెట్టు, దాన్ని నిలిపించుకోవడం ఒక మెట్టు. అవి కలిగి ఉన్నప్పుడే ఆ శక్తితో నింపబడి ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు అలాగూ ఆ మేడగదిలో లేకుంటే తమస్కు మార్గంలో వెళ్ళిన తర్వాత, దర్శనం పొందిన తర్వాత, అననీయ హస్త నిక్షేపణం చేసి ప్రార్థన చేసిన తర్వాత, ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత వారి జీవిత పర్యంతం ఆ అభిషేకం నిలుపుకొని ఉంచడానికి వారు తమను తాను ఎంతగానో నలకొట్టుకున్నారు. పౌలు అంటాడు, అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమని నన్ను నేను నలకొట్టుకుంటున్నాను. అనుభవం నిలిపి ఉంచుకోవడం ఒక మెట్టు. మనం ధ్యానం చేస్తున్న అంశం పరిశుద్ధాత్మపు అభిషేకం. ఆ క్రమంలో ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటారు, యోహాను సువార్త నుండి ఆవశ్యకతను తెలియచేశాను. అపోస్తల కార్యముల నుండి 2 వ్యక్తులను వాడుకోవడం అనే అనుభవంలో పేతురు, పౌలు భక్తుల విషయంలో కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేశాను. వారు ఎందుకు అలాంటి తెగింపును కలిగి, అలాంటి సమర్పణ కలిగి పని చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, మరలా ప్రారంభానికి వచ్చి అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో ఒక విశ్వాసి దేవునితో కలిసి నడవడానికి ఉండవలసిన 7 మెట్లను గురించి పరిచయం చేస్తున్నాను. అది బాప్తిస్మం, మారు మనస్సు, బాప్తిస్మము. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండడం. ఎవరు మూర్ఖులు? మనం అనుకుంటున్నాం అన్యులైన వ్యక్తులు మూర్ఖులని. కాదు. మీరు పరిశీలన చేయండి. ఇంటి దగ్గర ఏదైనా అల్లరి జరిగితే పంపు దగ్గర అన్యులైన వ్యక్తులు వచ్చి క్రైస్తవులు గొడవ పెట్టుకున్నప్పుడు, మీరు క్రైస్తవులు కదా, ఇలా గొడవ పెట్టుకోకూడదు కదా, అన్యాయంగా మాట్లాడకూడదు కదా అని అంటున్నారు. ఎందుకంటున్నారో తెలుసా? దేవుడు వారిని నీ కొరకు నియమించాడండి. వాక్యం వారి ద్వారా నీతో బోధిస్తున్నాడు. ఆ జ్ఞానం లేక నువ్వేదో తృణీకరించి మాట్లాడితే ఆ నష్టం నీకే కానీ వారికి కాదు. దేవుడు నీ కొరకు నియమించబడిన వ్యక్తులండి వారు. అన్యాయం చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తే మీరు క్రైస్తవులు కాదు, అల్లరి చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తే మీరు క్రైస్తవులు కాదు అని ప్రశ్నిస్తే వారిని దేవుడు నీ కొరకు నియమించారు. అది ఎప్పుడు నువ్వు గుర్తుపడగలుగుతావు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే నువ్వు విధేయత చూపించగలుగుతావు. అభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధపరచుకోగలుగుతావు. వారు సరే, మూర్ఖులైన ఈ తరం వారు అంటే ఎవరు మూర్ఖులైన ఈ తరం వారు? క్రైస్తవులైన వ్యక్తులేనండి, అన్యులైన వ్యక్తులు కాదు. మూర్ఖత కలిగిన వ్యక్తులుగా క్రైస్తవులు కదా. నాకు దేవుడు బయలుపరిచాడు, నాతో దేవుడు మాట్లాడాడు, నన్ను మీ మందిరానికి వెళ్ళమన్నాడు, వాక్యం చెప్పమన్నాడు, నన్ను ప్రార్థన చేయమన్నాడు, మీ ఇంటికి వచ్చి నిన్ను కానుక ఇవ్వమన్నాడు. ఇవన్నీ ఏమిటంటారు? దేవుడు మాట్లాడాడు నీతో మాట్లాడితే నాతో మాట్లాడు. నా ఇంటికి వచ్చి నన్ను ఇవ్వమని చెప్పాలి అంటే దేవుడు నాతో చెప్పడా? పౌలుకి చెప్పలేదా? పేతురుకి చెప్పలేదా? కొర్నేలికి చెప్పలేదా? పేతురు కొర్నేలి విషయంలో చెప్పలేదా? ఒకరికొకరికి చెప్పారు కదా. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మారలేదు. ఎంతటి భ్రష్టత్వం! అలాంటి మూర్ఖులైన వ్యక్తులకు వేరే ఉండాలి సిద్ధాంతపరమైన విషయాలు. దేవుడు నాకు ఇలాగే బయలుపరిచాడు. వారం బల్ల ఇచ్చేవాళ్ళు, నెల బల్ల ఇచ్చేవాళ్ళు, 3 నెలలకు ఇచ్చేవారు, సంవత్సరానికి ఇచ్చేవారు. ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకోరు? దేవుడు వాళ్ళకట్లా బయలుపరిచాడు, వీళ్ళకట్లా బయలుపరిచాడు. ఈ వర్తమానం వింటున్న విశ్వాసమైన నువ్వు వెళుతున్న ఆరాధనలో నువ్వు అభిషేకం పొందుకొని నిలుపుకోవాలంటే ఒక చక్కటి సూచన నేను మీతో చెప్తున్నాను. నీ అభిషేకాన్ని నువ్వు నిలుపుకోవాలి అంటే ఒక బల్ల విషయంలో తీసుకోనండి. నువ్వు వారం తీసుకునే వ్యక్తివైతే, లేదు నెల తీసుకునే వ్యక్తివైతే, 3 నెలలకోసారో, సంవత్సరానికోసారో, జీవితానికోసారో తీసుకున్న వ్యక్తివైతే, నువ్వు ఏ వ్యక్తివో నాకు తెలియదు. అది ఎందుకు చేస్తున్నావో లేఖనాల్లో నుండి చూడు. మీ దైవ సేవకుడిని అడుగు, పాస్టర్ గారు నెలకోసారి ఇస్తున్నారు, ఇందుకున్న లేఖనాధారం ఏమిటి అని అడుగు. పాస్టర్ గారు 3 నెలకోసారి ఇస్తున్నావు, ఏమిటి దీనికున్న లేఖనాధారం అని అడుగు. వారం ఇస్తున్నావు, దీనికున్న లేఖనాధారం ఏమిటి అని అడుగు. పాస్టర్ గారు మన సంఘంలో పరిశుద్ధాత్మపు అభిషేకం ఉంది అని మీరు చెప్తున్నారు, లేదు అని ఆ సంఘంలో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు లేదు అంటున్నారు? వాళ్ళకున్న ఆధారాలు ఏమిటి? ఎప్పుడైనా అడిగావా? నువ్వు చప్పట్లు కొట్టమంటున్నారు.
వద్దు అంటున్నారు, మరొకరు ముసుగు వేసుకోమంటున్నారు, మరొకరు వద్దు అంటున్నారు. ఎప్పుడైనా అడిగేవా నువ్వు చేస్తున్న భక్తి సాధనలో నువ్వు పాటిస్తున్నటువంటి క్రమం అది ఏ లేఖనం ప్రకారం కొనసాగుతుందో నువ్వు పరిశీలించుకున్నావా? అమ్మో, పాస్టర్ గారిని అడగచ్చండి, సైతాన్ బోధండి అది. నువ్వు అడగాల్సిందే పాస్టర్ గారిని, నువ్వు అడగాల్సిందే దైవ సేవకుడిని. ప్రార్థనాపూర్వకంగా 3 దినాలు ఉపవాసం ఉండు. ఒక అంశాన్ని గురించి అడగాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి భయంతో గడగడలాడుతూ, అయ్యా ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నానని కోరికతో నువ్వు ఆయన అడుగు. సహృదయుడైన దైవ సేవకుడు ఎప్పుడు తోసివేయడు, ఎంతో ప్రేమగా ఆదరించి వివరాలు చెప్తాడు. ఆ సహృదయుడైన వ్యక్తి అయితే ఒకవేళ తాను ఆచరిస్తుంది తప్పు అయితే సరి చేసుకోవడానికి వెనుకాడడండి. దేవునికి విధేయుడైన వ్యక్తి వెనుకాడడండి. ఏమో మా పాస్టర్ గారు మంచోడు, అన్నీ కరెక్టే చెప్తాడు. గుడ్డివాడికి త్రోవ చూపితే గుంతలో పడిపోతాడండి. అభిషేకం సంగతి దేవుడు ఎరుగు, నువ్వు పాతాళానికి పోతావు. ఆశీర్వాదం సంగతి దేవుడు ఎరుగు, నువ్వెక్కడికి వెళ్ళిపోతావు. లేఖనాలను ప్రశ్నించవచ్చా? మరి 17వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఎవరిని గనులు అని గనపరిచాడు? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని బెరయా సంఘస్థులు లేఖనాలను పరిశోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారు మాసిదోనియా వారి కంటే గనులని. నువ్వెలాగున్నావు? లేఖనాలను పరిశీలించాలని ఆశ లేదు. ఏమో ఆదివారం వెళ్తే చాలు, క్రమంగా వెళ్తే చాలు, పరిశుద్ధంగా బ్రతికితే చాలు, యథార్థంగా బ్రతికితే చాలు, కానికిస్తే చాలు, నేను ఇవ్వాల్సిన దశం భాగమో లేకుంటే నేను నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వడమో నేను ఇస్తే చాలు, ఆరాధనలో పాల్గొంటే చాలు. చేతులెత్తి ఆరాధిస్తున్నావు, ఎందుకు ఎత్తుతున్నావో తెలుసా? చప్పట్లు కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావో తెలుసా? ఆరాధనకు క్రమం ఉందని తెలుసా నీకు బైబిల్లో? ఎట్లా పడితే అట్లా ఆరాధన కాదు. ఆరాధనకు క్రమం ఉంది, ఒక చట్టం బైబిల్ నియమించాడు దేవుడు. పౌలు చేసినటువంటి ఆరాధన క్రమం ఉంది. క్రీస్తుని పోలి నేను నడిచినట్లు నీవు నన్ను పోలి నడవమని ఆయన 7 పర్యాయములు తెలియజేశాడు. డైరెక్ట్గా 3 పర్యాయములు, ఇండైరెక్ట్గా 4 సార్లు. మరి ఆ లేఖనం నీకు అక్కర్లేదా? వాక్యానికి లోబడకుండా నువ్వు అభిషేకాన్ని ఎలా పొందుకుంటావు? యేసుని గురించి 4 మాటలు చెప్తే చాలు, తెలిస్తే చాలు, ఆ మాటలు చెప్పుకుంటే చాలు, వారం గడిచిపోతుందని అనుకుంటున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వు దేవుని చేత వాడబడాలని ఆశ ఉంటే లేఖనాలను పరిశోధించండి, అందులో నిత్య జీవం ఉన్నది. లేఖనాలను పరిశోధించకుండా నిత్య జీవాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు రాకడ కొరకు సిద్ధపరచబడలేవు. రక్షణ కొరకు ఉండవచ్చు, పరిశుద్ధత కొరకు నువ్వు ప్రతి వారము సిద్ధపరచబడుతూ ఉండవచ్చు. రాకడ కొరకు సిద్ధపరచబడడం వేరండి, ఆ మెట్టు వేరు. రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి దైవ సేవకుల యొక్క అభిషేకం వేరు, ఆ దైవ సేవకులు వేరు. వారి గురించి ఒక ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ జకర్యా ప్రధాన యాజకుడు ఉండి అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వ పరిచర్య చేస్తున్నప్పుడు దేవదూత తనకు కనపడి పుట్టబోయే బిడ్డని గురించి చెప్తూ అతడు ప్రభువు నందు, అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఒక్క నిమిషం. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే జకర్యా చెప్తున్నాడు, బాప్తిస్మం యోహాను పుట్టబోయే ముందు యోహాను యొక్క తండ్రి అయిన జకర్యా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, వృద్ధురాలైనటువంటి మృతతుల్యమైన గర్భం కలిగినటువంటి ఎలిజబెత్ అమ్మ, ఇద్దరు దంపతుల్లో తన యజమానికి ప్రధాన యాజకుడు తన క్రమం చొప్పున యాజకత్వం చేయడానికి వెళ్ళినప్పుడు దూత చెప్తున్నాడు, నీకు బిడ్డ కలుగుతాడు, ఆ బిడ్డ ప్రభువు దృష్టికి గొప్పవాడై. రాకడ కొరకు ఆయత్తపరిచేటువంటి వ్యక్తి, రాకడ కొరకు సిద్ధపరిచే వ్యక్తి అని 14 నుండి 15 వచనాల వరకు చెప్తుంది. ఆ వచనాలలో ఏమని చెప్తుంది? ప్రభువు దృష్టికి గొప్పవాడు.
అలాంటి దైవ సేవకుడు మనుషుల వైపు చూడు, గనుల వైపు చూడు, పరిస్థితుల వైపు చూడు, వ్యక్తుల వైపు చూడు, దేవుని వైపు చూస్తాడు. రాకడ కొరకు ఆయత్తపరిచేటువంటి వ్యక్తిగా, పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా అతడు ఉంటాడు. అతడు ఏలియా యొక్క ఆత్మయు, ఏలియా యొక్క శక్తిని కలిగి ఉంటాడండి. నిర్మహమాటంగా ప్రకటిస్తాడు. రాకడ కొరకు సిద్ధపరిచే దైవ సేవకులను నువ్వు గుర్తుపట్టాలండి. నువ్వు గుర్తుపట్టకపోతే, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా అనుకుంటే, ఈ తరంలో సార్వత్రిక సంఘం పట్ల దేవుని చిత్తం, విశ్వాసం విషయంలో ఏకత్వము, దేవుని కుమారుని కూర్చున్న విషయంలో ఏకత్వాన్ని నువ్వు కలిగి ఉండలేవు. కలిగి ఉండకపోతే క్రీస్తు రాకడ జరగదు. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకునే వరకు ఆయన నియమించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను నువ్వు పొందుకోలేవు, అనుభవించలేవు. కలిగి ఉండకపోతే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రాదు. రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి దైవ సేవకుడు అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ఉంటాడు. నిర్మహమాటంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆ పుల్పిట్ మీద ఎవరి పేరు చెప్పడండి, ఏ వ్యక్తిని గనపరచడండి, ఏ విషయంలో ప్రజల వైపు చేతులు చాపడండి. ప్రతి విషయంలో ప్రభు వైపు చూస్తాడు. నిర్మహమాటంగా దేవుడు ఆయన హృదయంలో ఏ వాక్యాన్ని ఉంచాడో ఆ వాక్యాన్ని నిర్మహమాటంగా ప్రకటిస్తాడు. అతడు చెప్పగలుగుతాడు నీవు ఆరాధిస్తున్నటువంటి సహవాసంలో ఉన్న క్రమాలను గురించి, పద్ధతులను గురించి ఆలోచన నీకు చెప్పగలుగుతాడు. రాకడ సమయంలో దానియేలుకైతే మరుగు చేయబడినాయి కానీ మర్మాలు, ఈ తరంలో ప్రతి వ్యక్తికి, నాలాంటి చిన్న సేవకుడు కూడా ఈ మర్మాలు బయలుపరచబడుతున్నాయి. ఎందుకు? రాకడ సమయంలో ముందు ఈ విషయాలు తెలియపరచబడకపోతే నువ్వు రాకడకు సిద్ధపరచబడలేవు, అభిషేకం శక్తి చేత నింపబడలేవు, దేవుని చేత వాడబడలేవు. దేవుని చేత వాడబడకుండా రాకడ కొరకు సిద్ధపరచబడలేవు. రాకడ కొరకు నువ్వు సిద్ధపరచబడలేవు. మనం ధ్యానం చేస్తున్న అంశం పరిశుద్ధాత్మపు అభిషేకం. అందులో ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు, పేతురుని గురించి, పౌలుని గురించి ప్రస్తావిస్తూ వారు ఎలాంటి నిరీక్షణ కలిగి, ఎలాంటి సమర్పణ కలిగి అలా పనిచేయడానికి గల కారణం ఏమిటో నేను చెప్పుకుంటూ వచ్చాను. వారికి వాక్యం పట్ల కలిగిన ఆసక్తి, వాక్యం పట్ల కలిగిన ప్రేమ, ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలనేటువంటి తృష్ణ, ఆ తృష్ణ కలిగి ఉన్నప్పుడు వారు ప్రభువుని గురించి తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు ప్రత్యేకించుకున్నారు. ప్రభు పాదాల యొద్ద గడిపారు. ఆ వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకున్నారు. ప్రభువుని రుచి చూచి ఎరిగారు. ఆ అనుభవాల ద్వారా వారు బయటకు వచ్చి సువార్తను ప్రకటించారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి తోడై ఉండి అద్భుత కార్యాలు, సూచక్రియలు. క్రైస్తవుడు అంటే ఒక అద్భుతం చేసే వ్యక్తిగా ఉండాలి. అద్భుతం చేయని వాడు క్రైస్తవుడు కాదు. మేలులు పొందుతున్నావు నువ్వు, సరే, నీకు మేలు కలుగుతుంది. ప్రభువుకి ఏమిటి మేలు? నీ ద్వారా ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు, నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, నీ ద్వారా ఒక కృంగిపోయిన వ్యక్తి లేవబడినప్పుడు, నీ ద్వారా ఒక నశించిపోతున్న ఆత్మ రక్షించబడినప్పుడు, అప్పుడు ప్రభువుకి నీ ద్వారా మేలు కలుగుతుంది. నీ ద్వారా మేలు కలుగుతుంది. అందుకు ఆయన అభిషేకం ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే అభిషేకం ఎలా వస్తుంది? ఆయన చేసే పరిచర్యలోని అభిషేకం అనే ప్రక్రియ ఆయన వైపు నుండి ఎలా జరుగుతుందో దేవుని చిత్తమైతే మరుసటి తరగతిలో మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, క్రీస్తును కలిగిన వ్యక్తి మిగిలిన జీవం లేనటువంటి దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అనే వారిలాగా మార్చబడ్డం కాదు, కానీ జీవం కలిగిన దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డానికి క్రీస్తు రక్తం చేత కడగబడ్డాడు. అలా కడగబడినటువంటి వ్యక్తి ఆ జీవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ జీవం ఎప్పుడు మౌనంగా ఉండదు. ఆ జీవం ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. ఆ జీవం ఎప్పుడు చలిస్తూ ఉంటుంది. ఆ జీవం ఎప్పుడు గమిస్తూ ఉంటుంది. ఆ జీవం అనేక మందిని వెలిగిస్తూ ఉంటుంది. ఆ జీవం మండుతూ ఉంటుంది, అనేక మందిని మండిస్తుంది. పౌలు గురించి వ్రాయబడి ఉంది, వెలుగుతున్న దీపాల మధ్య వెలుగుతున్న దీపం వల్లే. బాప్తిస్మము యోహాను గురించి వ్రాయబడి ఉంది, ప్రసవిస్తున్న మంట అని. అలాగూ నీవు మండుతున్న వ్యక్తివి అయితే, జీవం కలిగిన వ్యక్తిగా అయితే, జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తివి అయితే నువ్వు రాకడలో ఎత్తబడతావు. నువ్వు అలాగుండాలని ప్రభువు నీకు సహాయం చేయాలని కోరుతున్నా. చిన్న ప్రార్థన. కలలు ఆ రాత్రి మదిలో ఊహలలో తలపుల తలుపులు కదిలే